ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చిందంటే తెలంగాణలో ఉద్యోగ ఖాళీలు. సో కొత్త నోటిఫికేషన్ అనమాట, నిన్ననే వచ్చేసింది. ఫస్ట్ తారీఖు వచ్చేసింది. సో అసలు ఇందులో ఏమేమి పోస్టులు ఉన్నాయి, వీటికి ఏ విధంగా మన అప్లికేషన్ చేయాలి, వీటికి ఏమైనా ఫీజు కట్టాలా, ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసి 13 రకాల పోస్టులకు వచ్చేసి క్వాలిఫికేషన్ ఏమైనా చూద్దాం. ఫీల్డ్ మేనేజర్ వచ్చేసి ఇందులో నెంబర్ ఆఫ్ పోస్ట్ 48 ఉన్నాయి. సేల్స్ ఆఫీసర్ వచ్చేసి 72 ఉన్నాయి. మెయింటెనెన్స్ సూపర్వైజర్ 38, టెక్నికల్ సూపర్వైజర్ వచ్చేసి 104, అన్ట్రైన్డ్ సూపర్వైజర్ వచ్చేసి 146, హెడ్ క్లర్క్ వచ్చేసి 46, కంప్యూటర్ ఆపరేటర్ వచ్చేసి 385. చూడండి 7th అనేది కంప్యూటర్ ఆపరేటర్ ఎక్కువ పోస్టులు ఉన్నాయి, ఎందుకంటే ఈ మధ్య ఎక్కువ కంప్యూటర్ మీద నడుస్తుంది కాబట్టి కంప్యూటర్ వచ్చి ఉంటే మీకు చాలా బెటరు. టెలిఫోన్ ఆపరేటర్ వచ్చేసి 56, కౌంటర్ సూపర్ వచ్చేసి 178, స్టోర్ కీపర్ వచ్చేసి 92, కంప్యూటర్ సూపర్వైజర్ వచ్చేసి 76, సెక్యూరిటీ బస్ వచ్చేసి 182, హెవీ లేబర్ వచ్చేసి 650. ఇందులో ఇంకెక్కువ ఉన్నాయి. వీటిలో అసలుకి చూద్దాం ఈ క్వాలిఫికేషన్ ఏంటి అనేది. చూడండి ఫ్రెండ్స్, మామూలుగా ఫీల్డ్ మేనేజర్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ కావాలి. ఇందులో పే స్కేల్ వచ్చేసి మీకు స్టార్టింగే 38,500 ఉంది. సో ఎక్కడ కంటే 43,000 దాకా పోవచ్చు మనం. సో వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 to 35. సో ఈ అన్నిటికి మ్యాక్సిమం చూడండి, ఎక్కువ చూసుకొని పోతే మనకి 8th క్వాలిఫికేషన్ ఉన్నది కూడా 8th క్వాలిఫికేషన్ కూడా 80,000 ఉంది శాలరీ. సో వీటి మాకు మిస్ చేసుకోవద్దు. ఏజ్ వచ్చేసి 21 to 35 ఉంది. సో మీరు కాక ఒకవేళ అప్లై చేయాలనుకుంటే మాత్రం నేను చెప్తాను ఇన్ఫర్మేషన్ అది ఏ విధంగా ఉంటుంది అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. ఇందులో భారీ కార్మిక తెలుగు కూడా చూపిస్తున్నాను ఒకసారి, తెలుగు మీకు ఒకసారి క్లారిటీ ఉంటుందని తెలుగు కూడా చూపిస్తున్నాను. మేనేజరు, సేల్స్ ఆఫీసరు, నిర్వహణ పరీక్షకుడు, సాంకేతిక పర్యవేక్షణ, హెడ్ క్లర్కు, వీటికి వచ్చేసి 38, 33, 30 అంటే శాలరీ వచ్చేసి 30K ఉంది, 20K ఉంది. ఇందులో 15K క్వాలిఫికేషన్ వచ్చేసి 8, ఇందులో 15K ఉంది. సో నెక్స్ట్ మనం చూద్దాం దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనేది. ఫస్ట్ వన్ వచ్చేసి 11th కంప్యూటర్ పర్యవేక్షణ వచ్చేసి 8th క్లాస్ ఎక్స్పెన్సివ్ అనేది 8th క్లాస్ క్వాలిఫికేషన్ మీద మనం ఇప్పుడు దాని మీద క్లిక్ చేసి ముందుకు వెళ్దాం. సో ఫ్రెండ్స్, ఈ విధంగా వస్తుంది. న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ హియర్ ఉంది కదా, దాన్ని మన తర్వాత నొక్కుదాం. ఫస్ట్ అయితే చూద్దాం అది ఏ విధంగా ఉంది అనేది. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రతి ఒక్క మెసేజ్ మీకు ఏది వచ్చినా కానీ ఈమెయిల్ నుంచి వస్తుంది. ఈమెయిల్ ఓన్లీ, SMS ఓన్లీ, చూశారు కదా. సో ఆన్ క్యాండిడేట్ అప్లై రిక్వైర్డ్ అప్లై ఓన్లీ ఆన్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలి. కేర్ఫుల్గా రిజిస్టర్ చేయండి, ఎందుకంటే ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ అవకాశం లేదు. ఇది నో ఎగ్జామ్ కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు అప్లికేషన్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా చేయాలి. అప్లికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్ త్రూ కాబట్టి రిజిస్టర్ చేసేటప్పుడే మనం క్లారిటీగా చేసుకొని పోవాలి. అసలు ఇక్కడ ఏం అడిగాడు ఏందనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టెప్ 1 వచ్చేసి 13 టైప్స్లో మీకు ఏదైతే ఎంచుకుంటారో దాన్ని క్లారిటీగా మెన్షన్ చేయండి. తర్వాత యూనిట్ నేమ్ అంటే అదే. తర్వాత డిపార్ట్మెంట్ నేమ్, ట్రేడ్ నేమ్, డిఫరెంట్ ఎబిలిటీ, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, రిలీజియన్. సో ఈ విధంగా ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి. ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సో సబ్మిట్ నొక్కాలి. ఎప్పుడైతే సబ్మిట్ కొడతావో సబ్మిట్ కొట్టండి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చి చూద్దాం. కన్ఫర్మ్ ఇది కెనాట్ బి డన్, ఇది కూడా జాగ్రత్త చూసుకోండి. స్టెప్ 3 వచ్చేసి ఆన్ సబ్మిషన్. ఇదైతే మీరు పైన స్టెప్ ముందుకు వెళ్తుందో దాని తర్వాత జాగ్రత్తగా ప్రాసెసింగ్ ముందు చేసుకోండి అని చెప్పి అంటుంది. ఫోటో వచ్చేసి 10 to 40 KB, సిగ్నేచర్ వచ్చేసి 10 to 40 KB. సో ఈ విధంగా ఉంది. తర్వాత నెక్స్ట్ మంత్ వచ్చేసి ఇది క్రెడిట్ కార్డ్, అంటే దీనికి వచ్చేసి ఫీజు ఉంది, ఆ ఫీజు కూడా 250 రూపీస్ ఉంటుంది. మీ కాక దాన్ని రిజిస్టర్ చేసుకొని ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం 100% ఉంది. ఇక్కడ ప్లేస్మెంట్ కూడా ఎక్కడో కాదు, మన లోకల్లో మనకు అందుబాటులో ఉండే మన జిల్లాల నుంచి సూపర్వైజర్గా మీరే ప్రమోట్ అవుతారు. ఖచ్చితంగా అప్లికేషన్ నెగ్లెక్ట్ చేయమాకండి. ఆ ఫామ్ వచ్చేసి ఏ విధంగా ఉంది, ఫామ్లో ఏమేమి ఉన్నాయనేది క్లారిటీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. తెలంగాణ లేటెస్ట్ జాబ్స్ వేకెన్సీ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. సో ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్ చెప్పి ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఫిల్ చేయాలి జాగ్రత్తగా. ఆ 13 టైప్స్లో మీకు ఏదైతే క్వాలిఫికేషన్ ఉందో దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్తారు. సో ఆ పోస్ట్ నేమ్ వచ్చేసి జాగ్రత్తగా రాయండి. సో నెక్స్ట్ క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ్ పర్ 10th ప్రకారం అయితే మీరు ఫిల్ చేయండి. హై స్కూల్లో 10th మెమో ఉంటుంది కదా, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, ఇంటర్ మెమో ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు,
అదర్ మార్క్స్ వచ్చేసి ఇయర్ పాసింగ్ ఎప్పుడు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టండి, లేదంటే లేదని చెప్పండి. కేటగిరీ వచ్చేసి ఎస్సీఆర్ బీసీ అనేది మీరు ఫిల్ చేయండి. సో ఫ్రెండ్స్, అడ్రస్ వచ్చేసి మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడే లొకేషన్ పెట్టండి. ఎందుకంటే మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో ఆ అడ్రస్ మాత్రం మీరు ఫిల్ చేయండి. అడ్రస్ 1, అడ్రస్ 2 వచ్చేసి ల్యాండ్ మార్క్ కూడా మీకు దగ్గర పాటలో ఏమైనా ల్యాండ్ మార్క్ ఉన్నా దాన్ని అక్కడ సబ్మిట్ చేయండి, ఎంటర్ చేయండి. స్టేట్ నేమ్, పిన్ కోడ్ అని చాలా జాగ్రత్తగా ఉండండి. స్టేట్ నేమ్, ఇంకోటి సిటీ అనేది మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటున్నారో అది ఆ సిటీ దగ్గర పాటలో పెట్టండి. ఇంకోటి మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోండి. మొబైల్ నెంబర్ బట్టి మీకు ఓటీపీ వస్తుంది అండ్ మెసేజ్లు వస్తాయి. కన్ఫర్మ్ ది మొబైల్ నెంబర్. అండ్ ఈమెయిల్ ఐడి కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఈమెయిల్ ఐడికి లేదంటే నార్మల్ మెసేజ్కి రెండింటిలో ఏదో ఒకటి మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఒక జాబ్ వస్తే మీకు కన్ఫర్మ్ చేయడానికి మాత్రం మీకు ఈమెయిల్ ఐడి చాలా ఇంపార్టెంట్. సో చాలా జాగ్రత్త చెప్తున్నానండి. ఈమెయిల్ అనేది చాలా జాగ్రత్తగా మేము పెట్టండి. మీ ఈమెయిల్ ఐడి పెట్టండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎవరు పెట్టుకోమాకండి. ఎందుకంటే వాళ్ళు వచ్చినాక చెప్పకపోవచ్చు, వాళ్ళకి తెలియకపోవచ్చు. మీ ఈమెయిల్ ఐడి పెట్టుకుంటే మీరు అలర్ట్గా ఉంటారు. ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా స్పీడ్గా అందుతుంది. అందుకని మీ ఈమెయిల్ ఐడి ఇక్కడ సెండ్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో లింక్ అనేది అప్లోడ్ చేస్తాను. దాన్ని బట్టి మీరు లింక్ ఓపెన్ చేసి అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. దిస్ ఇస్ మను ఫ్రమ్ నల్గొండ.